వెళ్ళి స్వీట్లు తీసుకురావు. ఏయ్, ఇలా నా వేసేది? మరెలా? ఏ ఇప్పుడు చూడాల్సింది సీరియస్గా కాదు, కొంచెం రొమాంటిక్గా. కొంచెం మూస్తావా? మూస్తా మూస్తా. ఏ ఏం చేస్తున్నావు? గడేస్తున్నావేంటి? గడియ పడింది కానీ తెలియట్లేదు. తీ, చెక్ చేస్తున్నాను. తీ, తీను ఫస్ట్ డోర్ తీ. నువ్వు ఇంత టెన్షన్ పడుతున్నావంటే పడినట్టే. తీ ఫస్ట్ తీ. పడింది. హ్యాపీగా ఉండాల్సిన మూమెంట్లో ఏంట్రా అంత డాల్గా ఉన్నావు? ఒక్కటా రెండా మూడా 33 మందిని లవ్ చేశా, ఒక్కతైనా కనెక్ట్ అవ్వలేదు. ఏ లేదా మనసు లేదా నాకు? సరేగా నువ్వు చెప్పి. ఎందుకురా అంత ఫీల్ అవుతావు? ఇదిగో ఇది తిను, ఈ చక్రం తిను. కూల్ మామా కూల్. ఒక్కటి సహకరించుంటే ట్విన్స్ నా పిల్లలు అలా పాకుతూ ఉండేవాళ్ళు. అబ్బో, రోజుకొకళ్ళకి పెళ్లి చేయడం, వాళ్ళు శోభనాలు చేసుకోవడం. నాకు పెళ్ళేలాగా లేదు, అట్లీస్ట్ శోభనం. సరే శోభనం ఎలాగో లేదు కానీ చక్రాలన్నా తిను. ఈ చక్రాలన్నా నాకు కావాల్సింది, చక్రాలన్నా కావాల్సింది. కంటి ముందు ఎవడు కనపడద్దు, వెళ్ళు. బాటిల్ ఖాళీ చేసావుగా, రాత్రి కళ్ళకొచ్చుదిలే. గుడ్ నైట్, గుడ్ నైట్. డోంట్ డిస్టర్బ్ మీ. ఏడ్చినట్టుంది, మనం కూడా పడుకుందాం. ఇలాంటి సిచ్యువేషన్లో ఈ శోభనలవి ఎందుకురా? వెళ్ళరా వెళ్ళు. వెళ్ళమ్మా. ఏయ్.
వెళ్ళిపోండ్రా, వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎంత కావాలో అంత తీసుకుని వెళ్ళిపోరా. అలర్ట్ అలర్ట్. Yes, sir. Are you okay? Yes, sir. Good. You are on the top now. Okay, sir. Listen to me. God is calling you. You are so lucky. Yes, sir. And you are going to be there all over the world forever. Yes, sir. Prem, my person is coming. Don't call anyone. Sure, sir. And don't talk to anyone. Okay, sir. I'll call you soon. You be ready. Yes, sir. కొత్త నంబర్లా ఉంది. హలో రామ్, నేను ప్రేమ్ని. రేయ్ ప్రేమ్, ఎక్కడున్నావురా? నీతో మాట్లాడాలనిపించి ఫోన్ చేశాను రామ్. అసలు నువ్వు ఎక్కడున్నావురా? నీ కోసం మేమంతా ఎంత కంగారు పడుతున్నావో తెలుసా? మీకు అంతనంత దూరంలో ఉన్నాను రా. అసలు ఏం జరిగిందో చెప్పరా. ప్రియ మా దగ్గరే ఉంది, నీకేం కాదు. చివరిసారిగా నీతో మాట్లాడాలనిపించి ఫోన్ చేశాను. ఉంటాను. బాయ్. రేయ్ ప్రేమ్, రేయ్ ఛా, రే ఏమంటున్నాడు రా? ఎక్కడో హైట్ లో ఉన్నాడంట. ఏసీపీ కాల్ చేయరా. ఫోన్ చూడు. హలో, ఒక్క నిమిషం సార్. మ్. సార్, ప్రేమ్ ప్రియాల కేసు గురించి సార్. రామ్ లైన్లో ఉన్నారు, మీతో మాట్లాడతారంట. హలో, సార్ నేను రాముని మాట్లాడుతున్నాను. చెప్పు రామ్. ప్రేమ్ ఫోన్ చేశాడు సార్. ఓ గుడ్. ఎక్కడున్నాడంట? సార్ చెప్పట్లేదు సార్, ఫోన్ కట్ చేశాడు. అవునా? అయితే నువ్వు ఓ పని చేయి. ప్రేమ్కు నువ్వు మళ్ళీ ఫోన్ చేసి అతను ఫోన్ కట్ చేయకుండా మాటల్లో పెట్టు. నేను టెక్నికల్ టీంతో అతని కాల్ ట్రేస్ అవుట్ చేస్తాను. అలాగే సార్. ఓకే, కమాన్ లెట్స్ గో. ఏమన్నారా? వాడికి ఫోన్ చేసి మాటలో పెట్టమన్నారు. కట్ చేస్తున్నాడు రా. మళ్ళీ చేయరా. రే ప్రేమ్, ప్రేమ్ హలో రామ్. ఎక్కడున్నావురా? రే ప్రేమ్, నువ్వు చాలా తప్పు చేస్తున్నావురా. ప్రియా కూడా అన్యాయం చేస్తున్నావు. ప్రియా చాలా బాధపడుతుందిరా. నేను కూడా చాలా బాధపడుతున్నాను రా, కానీ తప్పదు. సార్, నేను నంబర్ చెప్తాను, కాల్ ట్రేస్ అవుట్ చేయి. ఓకే సార్. 78934615. చూడండి సార్. సారీ. రే నిన్ను తీసుకొస్తానని ప్రియాకి మాట ఇచ్చానురా. అదేనా కరెక్ట్ లొకేషన్? ఎస్ సార్. టాపిక్ డైవర్ట్ చేయి. రే నువ్వు నన్ను కూడా మోసం చేస్తున్నావురా. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ రా, నిన్నెందుకు మోసం చేస్తాను? ఎస్, కన్ఫర్మ్. ఈ ప్రపంచంలో నీకన్నా నాకు ఎవరు ముఖ్యం కాదురా. నిన్ను మోసం చేయలేనురా. ఉంటాను. బాయ్. రే ప్రేమ్, ప్రేమ్ రామ్కు ఫోన్ కనెక్ట్ చేయి. ఏసీపీ ఫోన్ రా. హలో సార్. మీ ఫ్రెండ్ ప్రేమ్ మేడిపల్లి దగ్గర బ్యాంక్ వాటర్స్ బిల్డింగ్ పైన ఉన్నాడు. ఓకే సార్. నువ్వు వెంటనే అక్కడికి వెళ్ళు. ఆ. నేను లోకల్ పోలీసులను పంపిస్తున్నాను. నేను అక్కడికి వస్తాను. అడ్రస్ చెప్పారా? చెప్పారా? నువ్వు నన్ను చీట్ చేసావురా. కాదురా అంటేనే నాకు అసహ్యం వేస్తుంది. రామ్, నాకు తెలుసురా. నన్ను డైవర్ట్ చేయడానికి నువ్వు ఇలా నన్ను రెచ్చగొడుతున్నా. లేదురా, పిరికోడు, ఇడియట్ రా. తిట్రా, నీకు ఆ అధికారం ఉంది. నేను నిజంగానే అంటున్నాను రా, నిజంగానే పిరికోడివి. అవును, నేను పిరికివాణ్ణి, మోసం చేశాను. నా మాట వినరా. లేదురా, వాళ్ళు వదలరు, చంపేస్తారు. ఎవర్రా వాళ్ళు? నేను చెప్పలేను. అటువంటిది ఏం జరగదురా. మరో జన్మంటూ ఉంటే
మళ్ళీ నేను నీకు ఫ్రెండ్గా పుడతాను. రే ప్రేమ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడకరా, ఆగరా. బాయ్ రా. రే ప్రేమ్, 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 నాకు ఫోన్ వస్తుంది, రే ప్రేమ్, నేను ప్లీజ్ రా. ఉంటాను. గుడ్ బై. రే ప్రేమ్, ప్లీజ్ రా. రే Prem! Hello? Prem! Are you ready? ఎస్ సార్. Hey, Prem. Close your eyes. Take a deep breath. రే ప్రేమ్, ప్రేమ్ ఆగరా. రే రే ప్రేమ్, రే ప్రేమ్, ఏదో ఒకటి చేయాలి. Please. నా మాట వింటా, ప్లీజ్ కిందికి వచ్చేయ్. ఇటు ఇటు. స్పీడ్ ఇంకా. You can do this. Hello? Prem! Prem! What you are doing? Prem! Hello? Prem! రే ప్రేమ్, వదలరా నన్ను, దూకాలరా నేను. రే ప్రేమ్, Prem! ఏంట్రా ఇది? ఏం చేస్తున్నావు? నీకు అర్థమవుతుందా? వదలరా, నేను వెళ్ళాలి. Hello? ఆగరా. Prem! నేను చావాలరా. రే, నేను ట్రాప్ లో ఇరుక్కుపోయాను రా. రే ట్రాపు, గేము, తొక్క, తోటకూర అంతా భ్రమరా. నువ్వు భయపడుతున్నావు కాబట్టి ఆడు భయపెడుతున్నాడు. నువ్వు అవాయిడ్ చేస్తే ఆడు మూసుకొని కూర్చుంటాడు రా. అరే వాడిని నేను చేయలేడురా. లేదురా, ఈ లైఫ్ కింతే. రే లైఫ్ అంత ఈజీగా తీసుకోకరా. మనిషికి ఉండేది ఒక్కటే లైఫ్ రా. దాన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. రే నీ కోసం కాదురా, నీకు కావాల్సిన వాళ్ళ కోసం బతకాలి. జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. రే రామ్, ఇంకేం మాట్లాడుకో. కింద ప్రియా మన వాళ్ళందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు. ప్లీజ్ రా. రే మాట్లాడుకో, పదా. ప్రియా, నీకిచ్చిన మాట ప్రకారం ప్రేమను తీసుకొచ్చాను. ఇంక వీడిని ఏం చేసుకుంటావో నీ ఇష్టం. ప్రేమ్, నన్ను వదిలి వెళ్ళిపోదాం అనుకున్నావా? నువ్వు లేకుండా ఎలా బ్రతుకుతాననుకున్నావు? సారీ ప్రియా, సారీ. థ్యాంక్ యూ సార్. కంగ్రాట్స్. మీ సపోర్ట్ మాకు చాలా హెల్ప్ చేసింది. మీరు లేకపోతే మా వాడు దక్కేవాడు కాదు. ఇట్స్ ఓకే రామ్. నేను చేసిన హెల్ప్ కంటే మీరు మీ ఫ్రెండ్ కోసం పడుతున్న తాపత్రయం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రియా, నిజమైన ప్రేమ ఎంత పెద్ద తప్పునైనా క్షమించగలదని నువ్వు మరోసారి ప్రూవ్ చేశావు. వెళ్ళను ప్రియా. ప్రేమ్, నువ్వు లైఫ్లో చేసిన మంచి పని ఏంటో తెలుసా? రామ్ లాంటి పర్సన్తో ఫ్రెండ్షిప్ చేయడం. ఒక ఫ్రెండ్ లైఫ్ని సేవ్ చేయడం కోసం నీ ఫ్రెండ్ పడ్డ కష్టం చూస్తుంటే మా అందరికి కూడా ఇలాంటి ఫ్రెండ్ ఉంటే బాగుంటుందనిపిస్తోంది. వెల్డన్ మిస్టర్ రామ్. థ్యాంక్ యూ సార్. అలియాస్ రిస్క్ మేనేజర్. థ్యాంక్ యూ సార్. ఓకే. సార్ ఏసీపీ గారు, ఇలాంటి గేమింగ్ క్రియేట్ చేసిన వాళ్ళని శిక్షించచ్చు కదా సార్? ఈ సూసైడ్ గేమ్ వెనకాల సరైన సాక్ష్యాలు లేవు. మరి వీళ్ళని చేయలేమా సార్? ప్రభుత్వం ఇలాంటి గేమ్స్ ఆడకుండా చాలా చర్యలు తీసుకుంటోంది. ఇది రష్యా, యూరోప్ దేశాల నుంచి ఆపరేట్ చేస్తారు. అందుకని కొంచెం టైం పడుతుంది. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ ఆన్లైన్ గేమ్స్కి యూత్ ఎలా అడిక్ట్ అవుతున్నారో అన్నదానికి ప్రేమ్ ఒక ఎగ్జాంపుల్. మంచి చెడుల విచక్షణ అందరికన్నా ఎక్కువగా ఉండే ఇలాంటి యూతే చిన్న చిన్న విషయాలకు అడిక్ట్ అయిపోయి భయపడిపోయి చివరికి సూసైడ్ చేసుకునేంత వరకు వస్తున్నారంటే యూత్ ఎంత వీక్ అయిపోతుందో అర్థమవుతోంది. గత కొంతకాలంగా ఒక్కో జనరేషన్ని ఒక్కో సమస్య వెంటాడుతూనే ఉంది. ఒక జనరేషన్ ప్రేమలో దారి తప్పితే మరో జనరేషన్ గ్రూపిజంలో పడి నలిగిపోతోంది. దెన్ ఈరోజు స్మార్ట్ ఫోన్స్, ఆన్లైన్ గేమ్స్, ఆ డర్టీ పోర్న్ సైట్స్
ఈ టెక్నాలజీ లేని లైఫ్ను ఊహించుకోండి. మీ పిల్లలకు విలువలతో కూడిన లైఫ్ స్టైల్ నేర్పించండి. నేను పూర్తిగా పిల్లల్ని బ్లేమ్ చేయట్లేదు. తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల శ్రద్ధ తీసుకోవాలి. టెక్నాలజీ వెంట పరుగులు తీయడం కాదు. బివేర్ ఆఫ్ సోషల్ మీడియా అండ్ అవేర్ ఆఫ్ మారల్ వాల్యూస్. థ్యాంక్ యూ. రే నా ఫోన్ రా. ఒరే ఓ అమ్మ మళ్ళీ ఫోన్ అంటే వెంట్రా, నీ దండం పెడతా. ఇంక ఈ ఫోన్లకే మాపు, కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం. ఉన్నది ఒక్కటే లైఫ్ రా, దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. సరేనా? ఓకే మీ ప్రకారం పదండి.